Hello everyone, welcome to Simhadri Competitive Classes. సో ఈరోజు టాపిక్ వచ్చేసి గేట్ గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్. ఏంటది? గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్. సో ఇండియా లెవెల్లో ఇంజనీరింగ్ చేసే ఆల్ స్టూడెంట్స్కి ఈ క్లాస్ చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. సో అందరూ కూడా చూడండి. ఇక్కడ చెప్పేది మీ సింహాద్రి సార్. ఓకే, సో ఆల్రెడీ గేట్ నేను క్రాక్ చేశాను. నా ర్యాంక్ వచ్చేసి 200, ఆల్ ఇండియా గేట్ ర్యాంక్ 200. సో ఈ క్లాస్ మీకు చాలా యూజ్ అవుతుంది. సో దీన్ని చూసి మీరు కూడా ఇన్స్పైర్ అవుతారని నేను భావిస్తున్నాను. కంపల్సరీ ఈ క్లాస్ వినండి. విని మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, సో క్లాస్లోకి వెళ్దాం. ఎందుకు గేట్ చూస్ చేసుకోవాలి? ఆల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది బ్రాంచ్తో సంబంధం లేదండి. ఏ బ్రాంచ్ వాళ్ళైనా సరే గేట్ రాయొచ్చు. ఎందుకు మనం గేట్ చూస్ చేసుకోవాలి? 2 రీజన్స్ ఉన్నాయండి. ఎన్ని రీజన్స్ ఉన్నాయండి? 2 రీజన్స్. ఓకే, ఫస్ట్ నేను మిమ్మల్ని రాయమంటుంది, గేట్ ఎగ్జామ్ రాయమంటుంది ఈ 2 రీజన్స్ కోసం. ఇందులో ఏ రీజన్ మీకు నచ్చితే ఆ విధంగా మీరు వెళ్ళండి. బట్ కంపల్సరీ బీటెక్లో ఉండగా అంటే థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు రాయొచ్చు, అలాగే ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు రాయొచ్చు, అలాగే ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఏ జాబ్ రాకపోయినా సరే కూడా మనం కోచింగ్ తీసుకొని కూడా రాయొచ్చు. సో చాలామంది ఈ టైంకి అందరికీ ఫైనల్ ఇయర్ వాళ్ళకి కొంతమందికి ప్లేస్ అంటారు, కొంతమంది ప్లేస్ అవ్వకపోవచ్చు. సో వాళ్ళందరిలో ఒక 10% అయినా సరే కంపల్సరీ వాళ్ళు గేట్ కోచింగ్ వెళ్తారు, ఎందుకంటే మే నెలలో స్టార్ట్ అవుతుంది, రైట్? సో ఇవన్నీ డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెప్తాను నేను. సో ఒకసారి వినండి. ఫస్ట్ గేట్ ఎగ్జామ్ గురించి మాట్లాడుకునే ముందు అసలు ఎందుకు తీసుకోవాలి, రీజన్ ఏంటి అనేది మీకు చెప్తున్నాను చూడండి. ఫస్ట్ రీజన్ ఏంటంటే PSUs, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ జాబ్. అంటే గేట్లో మీకు లెస్ దాన్ 500 ర్యాంక్ వస్తాయి. అంటే దిస్ ఈజ్ ఆల్సో డిపెండ్స్ అపాన్ కేటగిరీ. ఓకే, SC ST వాళ్ళకి అయితే లెస్ దాన్ 1500 ర్యాంక్ వచ్చినా సరే, దిస్ ఈజ్ SC ST, దిస్ ఈజ్ OCR OBC, రైట్? సో లెస్ దాన్ 500 అంటే లెస్ దాన్ 1500 ర్యాంక్ వస్తే SC ST వాళ్ళు కానీ OC OBC వాళ్ళు కానీ వీళ్ళు 500 ర్యాంక్ వస్తాక PSC జాబ్ కంపల్సరీ వస్తుంది. అలాగే సెకండ్ రీజన్ ఏంటంటే డూయింగ్ ఎంటెక్. సార్ ఎంటెక్ బీటెక్ అయిన తర్వాత కూడా చేసేయచ్చు కదా అని అడగచ్చు. బట్ ఇండియా లెవెల్లో 7 IITs ఉన్నాయండి. ఇండియా లెవెల్లో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ అంటే ఆల్మోస్ట్ 50 years ఉన్న IITs కూడా ఉన్నాయి, 50 years నుంచి ఉన్న IITs ఉన్నాయి, లాస్ట్ 25 years నుంచి ఉన్న IITs కూడా ఉన్నాయి. సో మోస్ట్ IITs అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఈ 2 కాలేజెస్లో ఈ టూ ఇన్స్టిట్యూట్స్లో ఎంటెక్ చేయాలంటే కనుక కంపల్సరీ గేట్ ర్యాంక్ అనేది మీకు రావాలి. సో అది కూడా లెస్ దాన్ 500, లెస్ దాన్ 1500 కాదండి. ఇట్ డిపెండ్స్. సో OC వాళ్ళకి అయితే లెస్ దాన్ 500, OBC వాళ్ళకి అయితే లెస్ దాన్ 1500 to 2000. అంటే OCR OBC లెస్ దాన్ 1500 అయితేనే IITs వస్తాయండి. అదే SC ST వాళ్ళకి అయితే 1500 to 2000 అయితేనే IITs వస్తాయి. ఇంకా NITs కావాలంటే కొద్దిగా ఇంకొక 500 ఎక్స్ట్రా వేసుకోండి. NITs కాలేజెస్ కావాలంటే ఇంకొక 500 ఎక్స్ట్రా వేసుకోండి. జస్ట్ మీరు క్వాలిఫై అయినా సరే ఇందులో
క్వాలిఫై అయినా సరే ఇంకో అడ్వాంటేజ్ ఉందండి. సార్ క్వాలిఫై అయితే ఏంటి, టాప్ లెవెల్లో ఉంటే అలా చెప్పారు. క్వాలిఫై అయితే అండి, ఇఫ్ యూ క్వాలిఫై అయితే, గేట్ క్వాలిఫై అయితే మీరు ఇండియా లెవెల్లో ఉన్న ఎనీ ప్రైవేట్ కాలేజ్లో వర్క్ చేయొచ్చు. సార్ ప్రైవేట్ కాలేజ్ అంటే మళ్ళీ నేను బీటెక్ చేసిన కాలేజ్ లాగే ఉంటుందని చాలా మంది డౌట్ రావచ్చు. బట్ ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఐఐటీస్లో కానీ ఎన్ఐటీస్లో కానీ లేదా యూనివర్సిటీస్ కానీ, గవర్నమెంట్ యూనివర్సిటీస్ కానీ లేకపోతే ప్రైవేట్ కాలేజెస్లో కానీ ఎనీ కాలేజెస్లో గేట్ క్వాలిఫై అయ్యి జాయిన్ అయితే కనుక, అంటే ఎంటెక్ జాయిన్ అయితే కనుక వాళ్ళు స్టైఫండ్ ఇస్తారండి. ఎంత? 12,400 పర్ మంత్. 12,400 పర్ మంత్. మీరు ఐఐటీస్లో కానివ్వండి, ఎన్ఐటీస్లో కానివ్వండి, లేకపోతే యూనివర్సిటీస్లో కానివ్వండి, లేకపోతే ప్రైవేట్ కాలేజ్లో కానివ్వండి, మీరు గేట్ క్వాలిఫై అయితే చాలండి. గేట్ క్వాలిఫై అయితే డెఫినెట్లీ మీకు 12,400 రూపీస్ పర్ మంత్ వస్తుంది. సో కంపల్సరీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళకి నేను చెప్పేది ఒకటండి, మీరు సెకండ్ ఇయర్లో ఉండగా గేట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆ రెస్పెక్ట్ ఫ్యాకల్టీని వీళ్ళు కలవండి. చాలా మంది ఏంటంటే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత అందరూ ఫ్రీ బర్డ్స్. ఎందుకంటే ఇంటర్మీడియట్లో చాలా కాలేజెస్లో మార్నింగ్ 5 o'clock నుంచి ఈవినింగ్ నైట్ 10 o'clock వరకు ఫుల్గా టైట్ చేసి మొత్తం మిమ్మల్ని పిండేస్తుంటారు. బట్ ఒకసారి ఇంజనీరింగ్ వచ్చేసరికి ఫ్రీ బర్డ్స్ అయిపోతారు. ఇకేంటంటే చదవండి చేయండి అని ఎవరు చెప్పరు, అది యువర్ ఓన్ ఇంట్రెస్ట్. సో దాన్ని చాలా మంది అడ్వాంటేజ్ తీసుకొని మిస్యూజ్ చేస్తుంటారు. సో ఆల్ ఇంజనీరింగ్ వాళ్ళకి నేను చెప్పేది, ఆల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళకి చెప్పేది ఒకటే, కంపల్సరీ గేట్ ఎగ్జామ్ రాయండి. రీజన్స్ ఏంటంటే, నా ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం పిఎస్సి జాబ్స్కి ఇవ్వండి. మీరు ఫైనల్ ఇయర్లో ఉండగా మీరు మీ కాలేజెస్లో మీకు ప్లేస్మెంట్స్ రావచ్చు. బట్ గేట్ ఎగ్జామ్ రాస్తే కనుక పబ్లిక్ సెక్టర్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లైక్ మహారత్న, నవరత్న కంపెనీస్లో డైరెక్ట్గా జాబ్ చేయొచ్చండి. మీరు మహారత్న, నవరత్న కంపెనీస్లో డైరెక్ట్గా జాబ్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే సో మెనీ కంపెనీస్ నవడేస్, లాస్ట్ 5 years 10 years నుంచి కూడా సో మెనీ సెంట్రల్ గవర్నమెంట్స్ డిపెండ్స్ అపాన్ ది గేట్. ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ అండి. లేదు నేను హైయర్ ఎడ్యుకేషన్ కూడా చేయాలి, నా దగ్గర పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఉండాలి అనుకుంటే కనుక గో టు ఎంటెక్. బట్ దట్ కూడా ఎక్కడ చేయాలండి? ఐఐటీస్లో కానీ ఎన్ఐటీస్లో కానీ చేయడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. మ్యాక్సిమం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇదండి ఐఐటీస్లో చేయడానికి. లైఫ్లో ఒకసారైనా సరే అలాంటి ఇన్స్టిట్యూట్లో మనం 2 years అనే ఉండాలండి. దట్ లైఫ్ ఈజ్ డిఫరెంట్, కంప్లీట్లీ డిఫరెంట్. యా, సో ఇప్పటివరకు మనం గేట్ రాయడం వల్ల ఏమేమి ప్లస్ పాయింట్స్ ఉన్నాయనేది మీకు నేను చెప్పడం జరిగింది. సో రీజన్స్ అంటే ప్లస్ పాయింట్స్ అంటే దట్ మీన్స్ రీజన్స్, ఎందుకు గేట్ రాయాలి అది క్లియర్గా మీకు చెప్పడం జరిగింది. బట్ మెయిన్గా చెప్పేది ఏంటంటే ఎవరి కోసం అంటే ఫైనల్ ఇయర్లో ఉన్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కోసం. సో అలా అని చెప్పేసి మిగిలిన ఇంజనీరింగ్, బట్ ఈ క్లాస్ అంతా ఆల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కోసం చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ నేను గేట్ ఆర్గనైజింగ్ ఇన్స్టిట్యూట్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. 7 IITs ఉన్నాయి. ఎన్ని? 7 IITs ప్లస్ 1 IISc. సో టోటల్ 8 ఇన్స్టిట్యూట్స్. బట్ అప్ టు 2017 వరకు, 2007 అప్ టు 2008 వరకు కూడా 6 ఇన్స్టిట్యూట్స్ ఉండేవి. 6 IITs ఉండేవి. అంటే 5 IITs ప్లస్ 1 IISc బెంగళూరు. సో ఆఫ్టర్ 2008 తర్వాత ఐఐటి రూర్కీ, ఐఐటి గువాహతి కూడా యాడ్ అయింది. ఇప్పుడు ఎందుకని? గేట్ ఎగ్జామ్ ఆర్గనైజింగ్ ఇన్స్టిట్యూట్స్. సో ఇక్కడ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఒక ఇన్స్టిట్యూట్ గేట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. సో ప్రీవియస్
3 years ఆర్ 4 years చూసుకుంటే కనుక ఒకసారి చూడండి 2022 ఆర్ 21 ఐఐటి బాంబే. సో ఇయర్స్ 1988, 1994, 2000, 2006, 2014, 2022. ఓకే, సో అది షార్ట్ కట్లో రాసాను, బట్ ఇవన్నీ ఏంటంటే ఇయర్స్, ఇవన్నీ ఇయర్స్. బట్ టోటల్ ఐఐఎస్ ఫస్ట్ వన్ ఇస్ ఐఐఎస్సి బెంగళూరు, ఐఐటి మద్రాస్, ఐఐటి ఢిల్లీ, ఐఐటి బాంబే, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి కాన్పూర్, ఐఐటి రూర్కీ, ఐఐటి గువాహటి. సో 21లో ఐఐటి బాంబే గేట్ ఎగ్జామ్ కండక్ట్ చేసింది. 22 వచ్చేసరికి ఐఐటి రూర్కీ, 23 ఐఐటి కాన్పూర్, 25 వై బికాస్ 24 ఐఐఎస్సి బెంగళూరు, 24 ఐఐఎస్సి బెంగళూరు. ఓకే, 25 ఐఐటి రూర్కీ, 26 సో అప్కమింగ్ ఇయర్ సో గేట్ ఎగ్జామ్ కండక్టింగ్ బై ఐఐటి గువాహటి, ఓకే రైట్. సో every year, so total 8 institutes are including IISc Bangalore. So every year one organizing institute, one institute will conduct the GATE exam. So these are years. So why I am writing all the things means, suppose whenever we are writing the exam, suppose that year is for example 2026, suppose upcoming year for example. So previous 2 times this institute conducted GATE exam. So before going to write test series, so after preparation before going to test series, please refer these 2 question papers, previous year question papers. So on what, see once again I will tell you, after completion of preparation, అంటే ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత టెస్ట్ సిరీసెస్ రాసే ముందు ఈ పేపర్స్ చూడండి. ఎందుకు ప్రిపరేషన్ అయిపోయిందో చూడమంటే, అంటే ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మీకు దగ్గర ఒక ఐడియాలజీ ఉంటుంది, అంటే ఐడియా ఉంటుంది, ఓకే పలానా కాన్సెప్ట్ పలానా చాప్టర్ అని చెప్పేసి. సో అది కూడా మీకు ఇప్పుడు చెప్తాను నేను, రైట్. సో నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్ ఐఐటి గువాహటి. సో 2026లో గేట్ పేపర్ ఇచ్చేది ఏ ఇన్స్టిట్యూట్ అంటే మీరు కళ్ళు మూసుకొని ఐఐటి గువాహటి అని చెప్పొచ్చు, రైట్. ఎందుకంటే ఓకే, సో ఇయర్ వైజ్ గివెన్. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ, ఇప్పుడు మీకు ఏం చెప్తానంటే, నేను ఇది ఇలా రాస్తే మీకు చాలా క్లమ్జీగా ఉంది, బట్ ఏ ఇన్స్టిట్యూట్ తర్వాత ఏ ఇన్స్టిట్యూట్ మనకి గేట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందని కూడా మీకు ఇప్పుడు నేను రాసి చూపిస్తాను. సో దానివల్ల ఏంటంటే ఏ ఇన్స్టిట్యూట్ మనకి గేట్ ఎగ్జామ్ పేపర్ ఇస్తారనేది మీకు చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఇది ప్రాపర్ స్ట్రక్చర్. ఓకే, సో నెక్స్ట్ ప్రిపరేషన్ ఎలా చేయాలి, అసలు ఏం చదవాలి, అసలు ఏ విధంగా మనం స్టార్ట్ చేయాలి అనేది కూడా మీకు నేను చెప్తాను. ఓకేనా? సో ఎప్పుడైనా సరే ఈ చార్ట్ ఎందుకు వేసానంటే, ఎప్పుడైనా సరే గేట్ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఏ ఇయర్లో రాసినా పర్లేదు, బట్ ఆ ఇయర్లో పలానా ఇన్స్టిట్యూట్ కండక్ట్ చేస్తుందంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆ పలానా ఇన్స్టిట్యూట్ వాళ్ళవి చూడాలి. ఎందుకంటే ఏ టాపిక్స్ వాడు ఎక్కువ కవర్ చేస్తున్నాడు, అసలు ఏ టాపిక్స్ కవర్ చేస్తున్నా పక్కన పెడితే అసలు క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు అనేది మనం ఓన్ చేసుకోవాలి, రైట్. సో దానికోసం మీకు ఈ మొత్తం చార్ట్ వేయాల్సి వచ్చింది. ఓకే, సో చార్ట్ మొత్తం చూడండి. సో దీంట్లో కూడా మీకు నేను ఏ ఇయర్ ఏ ఇన్స్టిట్యూట్ కండక్ట్ చేస్తుంది అనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఐఐఎస్సి బెంగళూరు, నెక్స్ట్ ఐఐటి రూర్కీ, నెక్స్ట్ ఐఐటి గువాహటి,
నెక్స్ట్ ఐఐటి మద్రాస్. నెక్స్ట్ మీరే చెప్పండి. నెక్స్ట్ ఐఐటి ఢిల్లీ అంటే ఎంత వస్తుంది? 28. సో ఐఐటి ఢిల్లీ. నెక్స్ట్ ఐఐటి బాంబే. నెక్స్ట్ ఐఐటి ఖరగ్పూర్, కేజీపీ అంటారు, ఐఐటి ఖరగ్పూర్. అండ్ లాస్ట్ ఐఐటి కాన్పూర్. ఓకే, సో నేను నెంబర్స్ కూడా ఇస్తాను చూడండి. 1 2 3 4 5 6 7 అండ్ 8. సో టోటల్ 7 ఐఐటీస్ ప్లస్ 1 ఐఐఎస్ బెంగళూరు. సో టోటల్ 8. సో మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఎవ్రీ ఇయర్ ఇలాగే జరుగుతుంది. సపోజ్ 26లో ఏం చెప్పాను? ఐఐటి గువహతి. సో 27లో ఐఐటి మద్రాస్, 28లో ఐఐటి ఢిల్లీ. సీ ద ఆర్డర్, ఒకసారి ఆర్డర్ చూడండి. అండ్ నెక్స్ట్ ఇది 29కి వచ్చేస్తుంది ఐఐటి బాంబే. నెక్స్ట్ ఐఐటి ఖరగ్పూర్ 30, 22 + 8. You can add 8. You can add every time 8 means you will get the which institute will organize that year GATE exam. Okay, so this is the total structure of GATE organizing institutes. Yeah, so ఇప్పటి వరకు మనం ఎందుకు గేట్ ఎగ్జామ్ రాయాలి అండ్ గేట్ ఎగ్జామ్ ఏ ఇన్స్టిట్యూట్స్ కండక్ట్ చేస్తాయి తెలుసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మెయిన్, సో క్లాస్ చెప్పడానికి కారణం ఏంటంటే గేట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలా చేయాలి. సో స్టూడెంట్స్ ప్లీజ్, సో కంప్లీట్ మై ఎక్స్పీరియన్స్ షేర్ టు యూ. సో మొత్తం నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీకు నేను చెప్పడం జరుగుతుంది. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో గేట్ ఎగ్జామ్లో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రిపరేషన్. సో ఫస్ట్ చెప్పేది ఏంటంటే, ఫస్ట్ పాయింట్, మీరు ఎప్పుడూ కూడా సెమిస్టర్ చదివినట్టు చదవకూడదు. సెమిస్టర్లో సపోజ్ 5 మార్క్స్కి లేకపోతే 10 మార్క్స్కి ఇలా క్వశ్చన్స్ ఉంటాయి. సో అలా మనం చదవకూడదు. సో అదే క్వశ్చన్ మనం 2 మార్క్స్ అడిగినా సరే గేట్ ఎగ్జామ్లో 2 మార్క్స్ అడుగుతుంటాడు. ఓకే, బట్ దాన్ని ఎలా సాల్వ్ చేయాలి? సింపుల్ టెక్నిక్. ఓకే, బట్ ఆ టెక్నిక్ తెలియాలంటే మనం ఏం చేయాలి ఒకసారి చూడండి. ఫస్ట్ వన్ ఈస్ బేసిక్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్. బేసిక్స్ ఆఫ్ సిలబస్ అని పెడదాం, సింపుల్గా ఉంటుంది. బేసిక్స్ ఆఫ్ సిలబస్. చాలామంది ఏం చేస్తారంటే బేసిక్స్ వదిలేసి ఏవేవో చదువుతుంటారు. సో అది సరిపోదు, అది కరెక్ట్ కాదు కూడా, అది కరెక్ట్ కాదు. అందుకే మీకు నేను చెప్తున్నాను బేసిక్స్ ఆఫ్ సిలబస్. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ తీసుకోండి. బేసిక్స్ అంటే బేసిక్స్ అంటే మ్యాథమెటిక్స్లో ఫార్ములాస్. సో అలాగే మీ కోర్ సబ్జెక్టుల్లో డెఫినేషన్స్, ఫార్ములా, సింపుల్ ఫార్ములాస్. అంటే నేను చెప్పేది ఏంటంటే బేసిక్స్ అంటే డెఫినేషన్స్ అండ్ సో డెఫినేషన్స్ కరస్పాండింగ్ ఫార్ములాస్. ఓకే, ఇవి బేసిక్స్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి కాన్సెప్ట్స్. సో సింపుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో కాన్సెప్ట్స్ కూడా మైండ్లో పెట్టుకోవాలి. సో మీరు సెమిస్టర్ ఎగ్జామ్ సార్ మొత్తం స్టోరీ రాయాల్సిన అవసరం లేదు. ఒక 3-4 పారాగ్రాఫ్స్ అంత అవసరం లేదు. ఓకేనా, కాన్సెప్ట్ చదివి అందులో మెయిన్ పాయింట్స్ మీరు పికప్ చేసుకోండి, మైండ్లో ఉంచుకోండి చాలు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ ప్రాబ్లమెటిక్. థర్డ్ వన్ ఈస్ ప్రాబ్లమ్స్ అండ్ ఫోర్త్ వన్ ఈస్
అనలైజ్. ఫోర్త్ వన్ ఇస్ అనలైజ్. సో ఇంతవరకు ఓకే. బట్ ప్రాబ్లమ్స్ మీకు తెలియాలంటే ఫార్ములాస్ తెలియాలి. సో ఫార్ములాస్లో 2 టైప్స్ ఉంటాయి. మళ్ళీ చాలామంది ఏంటంటే ఫార్ములా రాసేస్తారు. ఫార్ములా రాస్తారు పెద్ద గొప్ప కాదు. బట్ యూనిట్స్ కంపేర్ చేసుకొని యూనిట్స్, ప్రతి టెర్మినాలజీకి యూనిట్స్ మనకి గుర్తుండాలి. సో ఫార్ములా ఉండే టెర్మినాలజీ అలాగే యూనిట్స్ మనకి తెలిసి ఉండాలి. సో ఇవన్నీ ప్రిపేర్ చేసేస్తాం, ఇవన్నీ ప్రిపేర్ అవుతాం. ప్రిపేర్ అయిన తర్వాత ఇవన్నీ, సో ప్రిపరేషన్ అనేది బేసిక్స్ చదవాలి, బేసిక్స్ ఆఫ్ సిలబస్, కాన్సెప్ట్స్ ఆఫ్ సిలబస్, ఫార్ములా, ప్రాబ్లమ్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవరీ కాన్సెప్ట్ అండ్ అనలైజ్. సో ఆల్ ద థింగ్స్, సో టెర్మినాలజీ, యూనిట్స్ ఇవన్నీ చదువుతాం. ఇవన్నీ చదివిన తర్వాత నేను చెప్పాను కదా మీకు, సో ఎలా చదవాలో కూడా చెప్పాను మీకు. బట్ పర్ డే ఎంతసేపు చదవాలో కూడా మీకు చెప్తున్నా. బట్ సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళకి ఎవ్రీడే 2 hours చదవండి, థర్డ్ ఇయర్లో ఉన్న వాళ్ళు ఎవ్రీడే 3 hours చదవండి. సో ఫర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ 2 hours per day, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ 3 hours per day, ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ 5 hours per day. ఇలా ప్రిపరేషన్ చేయాలి. సార్ మా దగ్గర టైం లేదు ఇలాంటివి ఏమి చెప్పకండి, ఎందుకంటే టైం ఉంటుంది. కాసేపు ఫోన్ పక్కన పెడేస్తే మీ దగ్గర చాలా టైం ఉంది. ఓకే, జెన్యున్గా చదవాలి, నేను కొట్టాలి గేట్ అనుకున్న వాడు మాత్రం ఇలాంటి టైం లేదు సార్ అని మాత్రం ఎవరు చెప్పలేదు. నెక్స్ట్ ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే, మనం కాన్సెప్ట్స్ అన్ని చదివేస్తాం, సిలబస్ మొత్తం చదివేస్తాం, ప్రాబ్లమ్స్ కూడా చేసేస్తున్నాం అని గొప్ప చెప్పుకోవడం కాదు. ఎప్పుడైనా సరే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఏంటన్నా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తీసుకున్నప్పుడు అక్కడ క్వశ్చన్ని మనం చూసినప్పుడు, క్వశ్చన్ చదివినప్పుడు ఆ క్వశ్చన్ ఏ చాప్టర్ అండ్ ఆ చాప్టర్ సబ్జెక్ట్ ఏంటి, అనేది ఐడెంటిఫై చేయాలి. లేదు ఆ క్వశ్చన్ చూసినట్టు ఏ సబ్జెక్టు, ఆ సబ్జెక్ట్లో ఏ చాప్టర్లో, ఆ సబ్జెక్ట్లో పలానా చాప్టర్లో ఉన్న క్వశ్చన్ దాని తాలూకా కాన్సెప్ట్ అంతా నీ మైండ్లోకి రావాలి. అలా నీ మైండ్ని ట్యూన్ చేయాలి. నేను చెప్తున్నా, అలా ట్యూన్ చేయగలిగితే కనుక చూడండి, ఎప్పుడైనా సరే అది టెస్ట్ సిరీస్ కావచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, క్వశ్చన్ చూసిన వెంటనే బెటర్ రివర్స్ ఆర్డర్లో వెళ్దాం. సబ్జెక్ట్ ఐడెంటిఫై చేయాలి. ఇన్ దట్ సబ్జెక్ట్, అంటే ఆ సబ్జెక్ట్లో ఏ చాప్టర్ కూడా మీరు, అంటే ఏ చాప్టర్లో ఉన్న కాన్సెప్ట్ అని కూడా మీకు ఐడెంటిఫై కావాలి. అప్పుడే మీ మైండ్లోకి ఆ సబ్జెక్ట్లో ఉన్న, ఆ చాప్టర్లో ఉన్న ఫార్ములాస్ కానీ కాన్సెప్ట్ కానీ ఐడియా అవుతుంది. ఇది వెరీ 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 ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. గేట్లో ఎస్పెషల్లీ గేట్లో నేను చెప్తాను కదా, వన్స్ గేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయిన వాడు కాలేజీలో జరిగే ప్లేస్మెంట్స్ ఈజీగా క్రాక్ చేస్తుంది. అంటే నీ దగ్గర అంత కాన్సెప్ట్ ఉంటుంది. ఇంటర్వ్యూలో వాడు ఏ క్వశ్చన్ అడిగినా సరే నీ దగ్గర ఆన్సర్ ఉంటుంది. ఓకే, నీ కాలేజీలో ప్లేస్మెంట్ గురించి మీరు ఆలోచించద్దు. నేను ఆల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చెప్తున్నాను, నీ కాలేజీలో జరిగే ప్లేస్మెంట్ గురించి ఆలోచించొద్దు. సెకండ్ ఇయర్ నుంచి, ఫ్రమ్ ద సెకండ్ ఇయర్ అన్వర్డ్స్ యూ విల్ స్టార్ట్. ఓకే, మీరు ప్లాన్ చేసుకోండి ఎలా చదవాలి ఏంటనేది. రైట్,
ఇప్పుడు గేట్ ఎగ్జామ్ ప్యాటర్న్, ఒకసారి ప్యాటర్న్ కూడా చూద్దామండి. గేట్ ఎగ్జామ్ ప్యాటర్న్ సో అందరికీ తెలుసండి, కొంతమంది తెలియకపోతే ఒకసారి చూడండి. గేట్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి జనరల్ యాప్టిట్యూడ్. సో నవ్వే డేస్ అంటే ఈ రోజుల్లో చాలా మంది టాలెంటెడ్ని స్క్రూటీ చేయడం కోసం, అంటే టాలెంటెడ్ పర్సన్ని స్క్రూటీ చేయడం కోసం జనరల్ యాప్టిట్యూడ్ పెడుతున్నారండి. జనరల్ యాప్టిట్యూడ్. సో ఇందులో 5 క్వశ్చన్స్ వచ్చేసి 1 మార్క్ ఉంటాయండి, 5 క్వశ్చన్స్ వచ్చేసి 2 మార్క్స్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి మీకు టోటల్ 10 క్వశ్చన్స్ వస్తాయండి. 10 క్వశ్చన్స్ 15 మార్క్స్ ఫ్రమ్ ద జనరల్ యాప్టిట్యూడ్. ఫిక్స్డ్ అండి, అది పేపర్లో ఫిక్స్డ్. అండ్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ నుంచి 15 మార్క్స్ వస్తాయండి, 15 మార్క్స్. అలాగే కోర్ సబ్జెక్ట్, మీ రెస్పెక్టివ్ బ్రాంచ్ కోర్ సబ్జెక్ట్ మీరు ఏదైతే లైక్ సిఎస్సి, ఐటీఆ, మెకానికల్, ట్రిపుల్ సివిల్ ఆర్ ఈసీ అనేది నథింగ్ అండి. మీ రెస్పెక్టివ్ కోర్ సబ్జెక్ట్ నుంచి 70 మార్క్స్ వస్తాయి. సో టోటల్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ కోర్ సబ్జెక్ట్ కలిపి ఎన్ని మార్క్స్ అండి? 85 మార్క్స్. సో అందులో 25 క్వశ్చన్స్ వచ్చేసి 1 మార్క్ ఉంటాయండి, 30 క్వశ్చన్స్ వచ్చేసి 2 మార్క్స్ ఉంటాయండి. సో టోటల్ ఇక్కడ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయండి? 55 క్వశ్చన్స్ అండ్ 85 మార్క్స్. పైన 10 క్వశ్చన్స్ 15 మార్క్స్. సో టోటల్ 65 క్వశ్చన్స్ 100 మార్క్స్. ఫస్ట్ యాజ్ ఎ గేట్ ఆస్పిరెంట్గా మీకు తెలియాల్సింది ఏంటంటే, గేట్ ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్లో 65 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్. అండ్ అందులో ఫిక్స్డ్ జనరల్ యాప్టిట్యూడ్ 10 క్వశ్చన్స్ 15 మార్క్స్, మ్యాథమెటిక్స్ కూడా 15 మార్క్స్. సో 30 మార్క్స్ వచ్చేసి ఆల్మోస్ట్ మ్యాథ్స్ నుంచి వస్తున్నట్టు. రిమైనింగ్ కోర్ సబ్జెక్ట్ నుంచి 70 మార్క్స్. సో మీరు గట్టిగా ట్రై చేస్తే కనుక, ఇంకా మీరు బలంగా కూర్చొని ఇంక నేను సాధిస్తాను కూర్చొని చదివితే కనుక కంపల్సరీ మీకు మంచి ర్యాంకు అండ్ మంచి స్కోర్ ఇచ్చే అవకాశం ఉందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, నెగిటివ్ మార్కింగ్ చెప్పే ముందు అసలు క్వశ్చన్ టైప్స్ ఏంటి, అసలు ఎన్ని టైప్స్ ఉంటాయి క్వశ్చన్లో? సో 3 టైప్స్ ఉంటాయండి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే 4 ఆప్షన్స్ ఇస్తాడు. సో అందులో మనం ఏదో ఒక ఆప్షన్ మాత్రమే చూస్ చేయగలం. మల్టిపుల్ సెలెక్టివ్ క్వశ్చన్స్, ఇదేంటండి చాయిస్, ఇది సెలెక్టివ్. అంటే కంపల్సరీ అందులో కూడా 4 ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ఏవైనా 2 అవ్వచ్చు. సెలెక్టివ్ ఆప్షన్స్ 2 అవ్వచ్చు. అలాగే న్యూమరికల్ ఆన్సర్ టైప్ అంటే ఇక్కడ వరకు డాష్ ఉంటాయండి. సో ఎంఎస్క్యూ అండ్ ఎన్ఏటి ఈ క్వశ్చన్లో మనం మిస్టేక్ పెట్టినా సరే, తప్పు పెట్టినా సరే, నో నెగిటివ్ మార్క్స్. అదే ఎంసీక్యూ అయితే కనుక నెగిటివ్ మార్క్ ఉంటుందండి, అది కూడా 1/3. సో ఎంటైర్ అంటే నేను అనాలిసిస్ చేసి అన్ని చేసిన తర్వాత గేట్ పేపర్స్ ఫ్రమ్ ద ప్రీవియస్ 10 years ఆర్ 15 years నుంచి కూడా క్వశ్చన్ టైప్ ఎలా ఉంటుందంటే, క్వశ్చన్స్ టైప్ మనం బాగా ప్రిపేర్ అయితే కనుక అవుట్ ఆఫ్ 100%లో 10% క్వశ్చన్స్ రీకాల్ చేయొచ్చండి. 10% క్వశ్చన్ అంటే చూసిన వెంటనే మనం ఆన్సర్ చేయొచ్చు. 10%. కాంప్రహెన్షన్ అంటే కొద్దిగా మీకు కాన్సెప్ట్ తెలిసి కొంచెం మనం ఆలోచిస్తే కనుక 20% క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయొచ్చు. బట్ అప్లికేషన్ అంటే మీ రెస్పెక్టివ్ బ్రాంచ్లో ఫార్ములాస్ కానీ ఏదైనా ఉంటే కనుక 50% అడుగుతున్నాడు వాడు. అంటే కంపల్సరీ ఫార్ములా బేస్డ్ మీద డెఫినెట్లీ మీరు క్యాలిక్యులేట్ యూజ్ చేయాలండి. అది మాత్రం మీకు 50% అడుగుతుంది. అలాగే అనాలిసిస్ బాగా చేస్తే కనుక 20%. సో ఈ విధంగా మనకి 100%కి ఈ విధంగా అడగడం జరుగుతుందండి. అంటే నేను అనాలిసిస్ చేసింది మీకు చెప్తున్నాను. నెక్స్ట్ టెస్ట్ వచ్చేసి
లాస్ట్ 12-13 ఇయర్స్ నుంచి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. ఓకే, సో మీరు ఏమి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ సెంటర్లో పెన్ను వాళ్ళేస్తారు, రబ్బుక్ వాళ్ళేస్తారు, అండ్ క్యాలిక్యులేటర్ కూడా సిస్టంలో ఉంటుందండి. ఎస్, సో ఇంతవరకు మీకు రీజన్స్ చెప్పానండి. రీజన్స్ అంటే గేట్ రాస్తే గేట్ ఎందుకు రాయాలని కూడా మీకు రీజన్స్ చెప్పాను. అలాగే ప్రిపరేషన్ గురించి కూడా చెప్పాను. అలాగే పిఎస్సి జాబ్స్ గురించి, అలాగే ఎంటెక్ ఆర్ ఎంఎస్సి, సిటిన్, ఐఐటీస్ అండ్ ఎన్ఐటీస్ అది కూడా చెప్పాను. ఒకసారి లాస్ట్ బ్రీఫ్గా మనం ఏం చెప్పుకున్నాం ఏంటనేది ఒకసారి బ్రీఫ్గా చెప్తాను, బట్ డెఫినెట్గా మీరు ఫాలో అవ్వండి. ప్రిపరేషన్ చేసేటప్పుడు ఫస్ట్ మీ దగ్గర ఉన్నది సిలబస్ అండ్ నోటిఫికేషన్. ఓకే, అండ్ లాస్ట్ ఏంటంటే ఈ రెండు ఉన్న తర్వాత ప్లాన్ ఉండాలండి. ఫస్ట్ ప్లాన్ ఉండాలండి. ప్లాన్ చేసుకోండి. ప్లాన్ చేసుకున్న తర్వాత సిలబస్, నోటిఫికేషన్ ఉండాలి. అండ్ ఓకే, పర్ డే ఎన్ని అవర్స్ చదవాలని కూడా మీ దగ్గర ఉండాలండి. అలాగే లాస్ట్ 2 months టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయండి. ఇంకా 10 months టైం ఉందండి. 10 months టైం ఉంది కాబట్టి మన దగ్గర లాట్ ఆఫ్ టైం ఉంది. ఓకే, సో టెస్ట్ సిరీస్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ ఎనీ ఎగ్జామ్. ఓకే, రైట్. నెక్స్ట్ మీరు గేట్ ప్రిపరేషన్ చేస్తే కనుక, గేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతే కనుక ఎనీ సెంట్రల్ లెవెల్ కానీ, ఆర్ఆర్బి కానీ, లేకపోతే ఎస్ఎస్సి కానీ, లేకపోతే ఏపీఆర్ తెలంగాణ స్టేట్ జాబ్స్ కానీ, ఓకే, ఎనీ కైండ్ ఆఫ్ జాబ్ని మనం, ఎనీ జాబ్కి మనం అప్లై చేస్తే సరే ఈజీగా క్లియర్ చేయగలుగుతాం. ఇప్పుడు గేట్ సిలబస్ మనకి క్లియర్ చేస్తాయి. ఎందుకంటే ఇది యూనివర్సల్ సిలబస్. యూనివర్సల్ అంటే లైక్ ఇండియా లెవెల్ అంటే నేషనల్ లెవెల్ సిలబస్ ఇది. కానీ గేట్ అనేది నేషనల్ ఎగ్జామ్ కాబట్టి నేషనల్ లెవెల్ సిలబస్. ఓకే, నెక్స్ట్ చెప్పండి మీకు less than 500 ర్యాంక్ వస్తే కనుక ఓసీఆర్, ఓబీసీ, ఆర్ less than 1500 to 2000 ఉంటే కనుక ఎస్సీఆర్, ఎస్టీ క్యాండిడేట్స్ కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు ఈ ఛాన్స్ పోగొట్టుకోవద్దండి. ఎందుకంటే మీరు గేట్ ప్రిపేర్ అయితే చెప్పాను, ప్లేస్మెంట్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వారికి ప్లేస్మెంట్స్లో కూడా జాబ్ వస్తుందని చెప్పేసాను మీకు. బట్ ప్లేస్మెంట్స్లో జాబ్ వచ్చింది సరే, ఈవెన్ దో ప్లీజ్ మీరు ఆ టెంపోని కంటిన్యూ చేయండి. డెఫినెట్గా మీకు గేట్ ర్యాంక్ వస్తుంది. ఓకే, సో పిఎస్సి జాబ్ అంటే లాట్ ఆఫ్ కంపెనీస్ అండి. హెచ్పిసిఎల్ కానివ్వండి, లేకపోతే బీపీసీఎల్ కానివ్వండి. ఓకే, లాట్ ఆఫ్ కంపెనీస్, మహారత్న, నవరత్న కంపెనీస్ మీకు బోలనండి. ఇవన్నీ 15 lakhs to 20 lakhs ప్యాకేజ్. అదే ప్లేస్మెంట్స్ అయితే 5 to 6 lakhs ఉంటుందేమండి. 5 to 6 lakhs ఉంటుంది. బట్ ఇది 3 times. సో 3 times ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అప్పుడు పిఎస్సి జాబ్కి ఇస్తారా లేకపోతే ప్లేస్మెంట్ జాబ్కి ఇస్తారా అనేది అది మీ డిసిషన్ అండి. నేను చెప్పాల్సింది చెప్పాను. ఓకే, నెక్స్ట్ లేదు సార్ మేము ఒకసారి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా మాకు చాలా ఇంపార్టెంట్, మేము చేయాలనుకుంటున్నాం అంటే డెఫినెట్గా మీరు ఐఐటీస్ కానీ, ఎన్ఐటీస్ కానీ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కానీ మీరు ఎంటెక్ చేయడానికి ప్రిపేర్ అవ్వండి. అలా ప్రిపేర్ అవ్వాలి అంటే కనుక డెఫినెట్లీ మీకు చెప్పాను కదా, ర్యాంకులు కూడా ఇందాక less than 500 రావాలి ఓసీ వాళ్ళకి అయితే. ఓబీసీ వాళ్ళకి less than 1500 అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 2000 to 4000 ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. ఇది కేటగిరీ వైజ్ అండి. ఓకే, సో ఫ్రెండ్స్, సో మీకు ప్యాటర్న్ చెప్పాను, అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చెప్పాను, నేను ప్రిపరేషన్ చెప్పాను, పిఎస్సి జాబ్స్ గురించి చెప్పాను, అలాగే ఎంటెక్ చెప్పాను, అసలు రీజన్స్ కూడా చెప్పాను మీకు ఎందుకు చదవాలి ఏంటనేది.
సో ప్లీజ్ ఆల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, స్టేట్ ఆర్ అదర్ స్టేట్, ఆల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చెప్తున్నాను నేను. ఇండియా లెవెల్లో ఇంజనీరింగ్ కోర్స్ చేసే వాళ్ళకి చెప్తాను, సెకండ్ ఇయర్ నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే కనుక డెఫినెట్లీ ఫైనల్ ఇయర్లో మీరు క్రియేట్ చేయగలరు. థర్డ్ ఇయర్లో ఎక్స్పీరియన్స్ చేయండి, థర్డ్ ఇయర్లో వచ్చేస్తే వెళ్ళని కూడా. ఎందుకంటే గేట్ అనేది 3 years వ్యాలిడిటీ. గేట్ స్కోర్ కార్డు 3 years వ్యాలిడిటీ. సో డోంట్ వరీ, ఎందుకు థర్డ్ ఇయర్లో రాయాలి, మనకి ఇంకా డిగ్రీ అవ్వదు కదా అని అనుకోవచ్చు, బట్ అలాంటిది ఏమి లేదు. సో ప్రిపేర్ వెల్. అందరూ గేట్ మీద ఫోకస్ చేయండి. నవ్వేడేస్ గేట్ మర్చిపోతున్నారు. సో అందరూ గేట్ మీద ఫోకస్ చేయండి, బట్ ట్రైనింగ్ అవ్వండి. బీటెక్ కంప్లీట్ అయిపోయినా సరే ఫీల్ అవ్వద్దు. ఒక 1 year స్ట్రాంగ్గా కూర్చొని గట్టిగా ప్రిపేర్ అయితే కనుక గేట్ ర్యాంక్ వస్తుంది. ఓకే, సో ఫ్రమ్ మై సైడ్ ఆల్ ద వెరీ బెస్ట్ అప్కమింగ్ గేట్ aspirants. Okay, so please subscribe our channel and please share the video to your friends. Thank you.